హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారిక శ్రీ క్రియేషన్స్. మన మగ్గం వర్క్ 45 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 33 చూద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు వీడియోలో ముడికుట్టు అనేది ఎలా వేసుకోవాలో చూసారు కదా. ఈరోజు రింగ్ నాట్ అనేది ఎలా వేసుకోవాలో సింపుల్గా నేర్చుకుందాం. ఈ రింగ్ నాటు వేసుకోవడానికి నార్మల్ నీడిల్ అనేది తీసుకోవాలి. మగ్గం నీడిల్ కాదు, చాలా గుర్తుపెట్టుకోండి. నార్మల్ నీడిల్కి 4 వరుసల థ్రెడ్ అనేది సిల్క్ థ్రెడ్ అనేది తీసుకోవాలి. సిల్క్ థ్రెడ్ అనేది మొత్తం 8 వరుసలుగా ఉండాలి. అప్పుడు అనేది రింగ్ నాట్ అనేది తిక్కుగా మంచి ఏర్పడుతుంది. నీడిల్ అనేది బ్లౌజ్ పైకి ఇలా లాగినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తోటి థ్రెడ్ అనేది పట్టుకోవాలి. రైట్ హ్యాండ్లో నీడిల్ ఉంటుంది కదా, నీడిల్కి థ్రెడ్ అనేది ఒక రౌండ్ లాగా చుట్టుకోవాలి. అలా నీడిల్ చుట్టూ తింపినప్పుడు థ్రెడ్ అనేది రింగులా ఏర్పడుతుంది. ఆ రింగును అలానే లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ తోటి పట్టుకొని కిందికి థ్రెడ్ అనేది లాగండి. అప్పుడు రింగ్ నాట్ అనేది సింపుల్గా అయిపోతుంది. రింగ్ నాట్ వేసేటప్పుడు థ్రెడ్ అనేది కిందికి లాగేటప్పుడు చిక్కు పడకుండా నెమ్మదిగా లాగండి. థ్రెడ్ అనేది పైన చిక్కుముడి పడితే ముడి అనేది పర్ఫెక్ట్గా రాదు. అందుకోసమనే మనం లాగేటప్పుడు నెమ్మదిగా లాగండి. ఏదైతే రింగ్ నాట్ వేసుకుంటామో అది పర్ఫెక్ట్గా ఉండదు. అందుకోసమనే వీడియో అనేది 1-2 సార్లు చూస్తూ ఈ రింగ్ నాట్ అనేది ఇప్పుడు ట్రెండ్గా అయిపోయింది. అందుకోసమనే చెప్తున్నా, రింగ్ నాట్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోండి. రింగ్ నాట్ అనేది మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు నెమ్మదిగా వేసుకోండి. రింగ్ అనేది కొంచెం పెద్దదిగా తీసుకోండి మీకు ప్రాక్టీస్ అయ్యే వరకు. మీ బ్లౌజ్ పైన డిజైన్ వేసేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా కుడుతూ వెళ్ళండి. అప్పుడైతేనే పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్లవర్ అనేది. రింగ్ నాట్ అనేది సింపుల్గానే ఉంటుంది. మీరు మామూలుగా రింగ్కు ఒక క్లాత్ పెట్టుకొని 1-4 సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాతనే మీ బ్లౌజ్ పైన పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకోసమనే ఫస్ట్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాతనే మీ బ్లౌజ్ పైన వేసుకోండి. ముడి కుట్టు అనేది ఎలా వేసుకున్నారో సేమ్ అదే విధంగా ఉంటుంది రింగు కుట్టు కూడా. ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.